రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ గనులను విశాఖ ఉక్కుకు కేటాయించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ గనులను విశాఖ ఉక్కుకు కేటాయించాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె. అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ గనులను రాష్ట్ర ప్రభుత్వం జిందాల్ స్టీల్ ప్లాంట్కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను గడిచిన 10 రోజులలో 4 సార్లు పెంచడానికి వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జె. అయోధ్య రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో కునిజర్ల, మర్లపాడు తదితర ప్రాంతాలలో ఉన్న ఐరన్ ఓర్ నిక్షేపాలను విశాఖ ఉక్కు కేటాయించకుండా ప్రైవేట్ జిందాల్ స్టీల్ ప్లాంట్కు కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయిస్తే రాష్ట్రంలోని గన్నులను విశాఖ ఉక్కుకు కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గనులను కేటాయించకుండా కాలయాపన చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగే ముందు రాష్ట్రంలోని గనులను విశాఖ ఉక్కుకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా సిఐటియు నాయకులు ఎన్. రామారావు మాట్లాడుతూ కృష్ణ గోదావరి బేసన్లో లభ్యమవుతున్న గ్యాస్ నిక్షేపాలను రిలయన్స్ ప్రైవేట్ సంస్థ తన ధనార్ధనలో 30% దీని నుంచే వస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో లభ్యమవుతున్న గ్యాస్ 50% రాష్ట్రంలో వినియోగిస్తే ₹200కే గ్యాస్ ప్రజలకు లభ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రపంచ సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ఎప్పుడు లేని విధంగా 10 రోజులలో 4 సార్లు గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిందని ఆయన అన్నారు. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నింటి ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ టాక్స్లను కొద్దిగా తగ్గించుకుంటే వీటి ధరలు కొంత వ్యత్యాసం ఉంటుందని ఆయన వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజలపై భారాలుగా ఉన్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు. రామస్వామి మాట్లాడుతూ స్టీల్ కార్మికుల అపారమైన ఖనిజ సంపదని కృష్ణా గోదావరి బేసిన్లో నుండి సముద్ర నిక్షేపాలని తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు దాసోహం అంటూ ఆంధ్ర రాష్ట్రంలో గ్యాస్ ని మన దగ్గర నుంచి పట్టుకెళ్లి గుజరాత్ తరలిస్తా ఉన్నారు. ఇది పాలకులు కనపడలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్ ని 50% కనీసంగా ఈ రాష్ట్రంలో కేటాయించి ఉత్పత్తిని పెంచితే ప్రతి ఇంటికి ₹200 చొప్పున గ్యాస్ నెలకి పైపుల ద్వారా సరఫరా చేయొచ్చని చెప్పేసి గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇది పాలకులకు అర్థం కావడం లేదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గతంలో సిఐటి కోర్టులు వేసిన కేసు మేరకు ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ గనులు వచ్చినా ఆ గనులు మొట్టమొదటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేటాయించండి, వారికి అవసరం లేకపోతే మాత్రమే ఇతరులకు ఇవ్వండి అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఆల్రెడీ ఉన్నది. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎంతో సాయం చేస్తామని చెప్తున్న ప్రభుత్వాలు ప్రకాశం జిల్లాలో కొనియాడు, మర్లపాడు, వెంపర్ల తదితర ప్రాంతాల్లో నుండి సుమారు 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ గనుల్ని జేఎస్డబ్ల్యూతో ఒప్పందం జరిగిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే విశాఖపట్నంలో 40 సంవత్సరాల నుంచి ఉత్పత్తి చేస్తూ 55,000 కోట్ల రూపాయల పన్నులు కట్టిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో గనుల్ని జిందాల్ తీసుకొచ్చి పేరంటం పెడతా ఉన్నారంటే ఇది కుట్ర కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిజమైన దేశభక్తులు, నిజమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సేవ చేసేవారైతే ఆ గనుల్ని జిందాల్ కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాలి. తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ ప్రాంతాల్లో యూనిట్లు పెడుతుంది. ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభదాయకంగా ఉంటుంది, రాష్ట్రానికి లాభదాయకంగా ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతి రూపాయల లాభం కూడా ప్రభుత్వాలతో తప్ప ప్రైవేట్ వ్యక్తులు కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇది చూస్తే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, ఇవాళ పెట్రోల్ 118 రూపాయలు పెరిగింది. దేశంలో
ఎక్కడా లేని రేటు మన రాష్ట్రంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గితే ఆ రోజు పెట్రోల్ రేట్లు తగ్గించలేదు, డీజిల్ రేట్లు తగ్గించలేదు, ఇప్పుడు పెంచారు. ఇది అన్యాయం కాదా? డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచడం మాకేందని మనం అనుకుంటే అది బండిలో పోయడం కారులో పోయడమే కాదు, ముడి సరుకుల వస్తువుల ప్రతి కూడా పెరిగింది. మనం వాడే ప్రతి వస్తువు పెరిగింది ఈ గ్యాస్ వల్ల, డీజిల్ వల్ల. కాబట్టి పెరిగిన రేట్లు వెంటనే విత్డ్రా చేయాలని మోడీ ప్రభుత్వం, మోడీ గారు ఖచ్చితంగా అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న కుట్రల్ని ఎండగట్టడం ద్వారా ఈ సమస్య పరిష్కారం ఉంది తప్ప వాటిని దాచిపెట్టి వాటి ద్వారా ప్రజల మీద భారాలు వేయడం సరైనది కాదని చెప్పేసి ఇవన్నీ విత్డ్రా చేయాలని, ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ కేటాయించాలని, పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని, హెచ్ఆర్ ఇవ్వాలని, ఇన్సెంటివ్ వినియోగం తొలగించాల్సి అక్రమం అని చెప్పేసి తెలియజేస్తూ కొనసాగుతూ ఉంది.